ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ ట్యుటోరియల్స్‌లో భాగంగా మనం ఏపీఐ హ్యాండ్లింగ్ విత్ డేటా ఫెచ్చింగ్‌లో మనము యాక్సియోస్ గురించి ఈ వీడియోలో నేర్చుకుంటాము. అయితే ఇంతకుముందు మనము డేటా ఫెచ్ చేసేటప్పుడు ఏపీఐ హ్యాండ్లింగ్‌లో మనకి ఫెచ్ మెథడ్ ద్వారా అలాగే ఎసింక్ అవైట్ మెథడ్ ద్వారా డేటాని ఫెచ్ చేసాము. ఈ వీడియోలో మనము యాక్సియోస్ అని చెప్పేసి ఈ యొక్క లైబ్రరీ ద్వారా మనము డేటాని ఎలా ఫెచ్ చేస్తామని చెప్పేసి నేర్చుకుందాం. సో వాట్ ఈజ్ యాక్సియోస్ చూసినట్టయితే, యాక్సియోస్ ఈజ్ ఏ ప్రామిస్ బేస్డ్ హెచ్టిటిపి క్లయింట్ ఫర్ మేకింగ్ ఏపీఐ రిక్వెస్ట్. ఇట్ ప్రొవైడ్స్ ఏ సింప్లర్ సింటాక్స్ అండ్ బెటర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కంపేర్ టు ద నేటివ్ ఫెచ్ మెథడ్స్. ఇదేం లేదు, చిన్న ఒక లైబ్రరీ అన్నమాట. ఏంటంటే ఇది ప్రామిస్డ్ బేస్డ్ హెచ్టిటిపి క్లయింట్. మిగతా అన్ని ప్రామిస్డ్ మనమే చేసుకోవాలి, కానీ ఇది ఇన్‌బిల్ట్ ఉంటదనమాట యాక్సియోస్‌లో. యాక్సియోస్‌లో ప్రామిస్ అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ప్రామిస్ అంటే ఏంటి? ప్రామిస్‌లో మనకి 3 స్టేట్స్ ఉంటాయి. ఒకటి పెండింగు, రెండోది రిజెక్ట్, మూడోది రిజాల్వ్ అని చెప్పేసి ఉంటాయి. ఈ మూడిటిని కూడా ఏం చేస్తుందంటే యాక్సియోస్‌లో ఇన్‌బిల్ట్ అనమాట. ఇదే హ్యాండిల్ చేస్తుంది. మనం దీని గురించి సెపరేట్‌గా కోడ్ అనేది రాయక్కర్లేదనమాట. ఎందుకని చెప్పేసి దీన్ని చాలా ఈజీగా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఎవరైనా సరే చాలా ఈజీగా ఎక్కువగా కోడ్ లేకుండా 1 లైన్ 2 లైన్స్‌లో మనము డేటాని ఫెచ్ చేయొచ్చు అనమాట దీని ద్వారా. ఎందుకంటే సింటాక్స్ చాలా చిన్న సింటాక్స్ అనమాట. ఇది వేరే ఫెచ్ మెథడ్‌తో గానీ వేరేది దేనితోనైనా మనం పోల్చుకుంటే చాలా చిన్న సింటాక్స్ అనేది ఉంటదనమాట. వై యూజ్ యాక్సియోస్ చూసినట్టయితే ఆటోమేటిక్ జేసన్ పార్సింగ్. ఇది మనం ఆటోమేటిక్‌గా జేసన్ పార్సింగ్ చేస్తుంది. మనం చేయక్కర్లేదనమాట. మిగతా ఫెచ్ మెథడ్‌లో గానీ, ఎసింక్ అవైట్ మెథడ్‌లో గానీ మనం వచ్చిన రెస్పాన్స్‌ని ఏం చేస్తామంటే జేసన్‌లోకి మళ్ళీ పార్స్ చేయాలన్నమాట. కంపల్సరీగా జేసన్‌లో కన్వర్ట్ చేయాల. ఈ సింటాక్స్‌లో మనకి చాలా చిన్న సింటాక్స్ ఇది. మనకు చూస్తే షార్ట్ సింటాక్స్. అలాగే బిల్ట్ ఇన్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఇంటర్ప్రెట్ అని చెప్పేసి అంటారు. ఇయన్నీ బిల్ట్ ఇన్ ఉంటాయన్నమాట. రిక్వెస్ట్‌లు, రెస్పాన్స్‌లు గానివ్వండి, దీంట్లో అన్నీ కూడా బిల్ట్ ఇన్ ఉంటాయి కాబట్టి మనం సెపరేట్‌గా రాయక్కర్లేదు. ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా ఇది చాలా సింపుల్‌గా ఉంటది. అందువల్ల మనకి సపోర్ట్స్ టైమ్ అవుట్ అండ్ రిక్వెస్ట్ క్యాన్సిలేషన్ కూడా ఇది సపోర్ట్ చేస్తాం. సెట్ టైమ్ అవుట్స్ కానివ్వండి, వాటికి కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తది కాబట్టి ఇది మిగతా వాటితో కూడా పోల్చుకుంటే దీని నుంచి మనం డేటాని ఫెచ్ చేయడము చాలా సింపుల్, చాలా ఈజీ వేలో మనకి జరుగుతుంది. కాకపోతే మనము దీనిని రియాక్ట్‌లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఏ ఫ్రేమ్‌వర్క్‌లో లైబ్రరీలో అయినా సరే మనము దీన్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఈ యొక్క లైబ్రరీని ఇన్‌స్టాల్ చేయాలి. ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అని చెప్పేసి యాక్సియోస్ అని చెప్పేసి ఇన్‌స్టాల్ చేయవలసి ఉంటుంది. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం దీన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. అయితే దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. చూసినట్లయితే కోడింగ్‌లో మనకి ఇక్కడ మనం ఫస్ట్ ఆటోమేటిక్ మిగతా ఫెచ్ మెథడ్‌కి సింక్ అవైట్‌కి ఎలాగో తీసుకున్నామో సేమ్ ఒక ఫంక్షన్ తీసుకున్నాను. దీంట్లో యూజర్స్ అని చెప్పేసి ఒక స్టేట్ తీసుకున్నాము. సెట్ యూజర్స్ అప్డేట్ స్టేట్ ఇది. మనం యూజ్ స్టేట్ ద్వారా మనం ఏం చేస్తాము, స్టేట్‌ని యూజ్ చేసి ఇక్కడ డేటాని మనము స్టోర్ చేస్తామనమాట. ఇక్కడ సెట్ యూజర్స్ అనేది డేటాను అప్డేట్ చేస్తది. యూజర్స్‌లోకి డేటాని స్టోర్ చేస్తాము. ఇది ఎరే నుంచి మనం ఎంప్టీ ఎరే ఎందుకు ఇచ్చామంటే మన డేటా అనేది ఎరేలో వస్తది కాబట్టి మనము ఎరేని ఇక్కడ తీసుకున్నామన్నమాట. ఎంప్టీ ఎరేని తీసుకుంటామంటాము. డేటా టైప్‌ని బట్టి మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే లోడింగ్ తీసుకున్నాం. లోడింగ్ ఒక స్టేట్. ఎందుకంటే మనం డేటా ఫెచ్ అయ్యే వరకు మనకి లోడింగ్ అనేది ఏంటంటే డేటా మనకి ఫెచ్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం ఇండికేటర్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి యూజర్‌కి లోడింగ్ స్టేట్‌ని తీసుకున్నాం అనమాట. లోడింగ్ స్టేట్ అనేది డిఫాల్ట్‌గా మనం ట్రూ చేస్తాం. ఎందువల్ల అంటే మన ఫస్ట్ డేటా లోడింగ్ అయ్యే వరకు మనకి లోడింగ్ కనబడాలి. లోడింగ్ అనేది ఇండికేటర్ మనం చూపించాలి. డేటా లోడింగ్ తర్వాత ఇండికేటర్‌ని మనము రిమూవ్ చేయాలన్నమాట. అందుకని ఫస్ట్ ట్రూ చేస్తాం అనమాట డిఫాల్ట్‌గా. ఫెచ్ మెథడ్ అని చెప్పేసి ఒక ఫెచ్ విత్ యాక్సియోస్ అని చెప్పేసి ఒక మెథడ్ ఒక ఫంక్షన్ రాసాము. ఫంక్షన్ అంటే ఇది డేటా ఫెచింగ్ కోసం ఫంక్షన్ రాసాము. అందులో యాక్సియోస్ యూజ్ చేసి యాక్సియోస్ అని చెప్పేసి కీవర్డ్ రాసేసి డాట్ గెట్ ఇది గెట్ చేస్తున్నాం కాబట్టి డేటాని మనము గెట్‌ని రాసేసి ఇక్కడ ఏపీఐని కాల్ చేస్తున్నాం. ఎక్స్టర్నల్ ఏపీఐని నేను కాల్ చేస్తున్నాను. దెన్ అని చెప్పేసి రెస్పాన్స్ దీంట్లో పంపిస్తున్నాను. ఆ వచ్చిన రెస్పాన్స్‌లోని డేటాని ఏం చేస్తామంటే యూజర్స్‌లోకి మూవ్ చేస్తున్నాను. సెట్ యూజర్స్‌లోకి అప్డేట్ చేస్తున్నాను. సెట్ యూజర్స్‌లో డేటా వచ్చిందంటే అర్థం ఏంటి, మనకి యూజర్స్ ద్వారా మనం సెట్ యూజర్స్‌లో డేటాని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే యూజర్స్ అనేది మనకి ఇనీషియల్ స్టేట్, సెట్ యూజర్స్ అనేది అప్డేటెడ్ స్టేట్ అనమాట. ఎందుకంటే డేటా అనేది ఫస్ట్ సెట్ యూజర్స్‌లోకి వస్తదనమాట. దాన్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఇనిషియల్ స్టేట్‌ని వాడుకోవాలనమాట. ఇలాగా మన డేటా వచ్చింది కాబట్టి డేటా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, లోడింగ్‌ని ఫాల్స్ చేస్తాం. డేటా రాగానే లోడింగ్ ఫాల్స్ అయిపోతుంది. లోడింగ్‌ని రిమూవ్ చేస్తాం. డేటాని షో చేస్తాం అనమాట. ఇది క్యాచ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. క్యాచ్ మెథడ్ అనమాట. ఇదేంటంటే డేటా ఒకవేళ రాకపోతే మనకి ఫెయిల్ అయితే ఏపీఐ కాలింగ్ అనేది ఫెయిల్ అయితే మనం ఏం చేస్తాం, ఎర్రర్ చూపిస్తాం అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఫెచ్ మెథడ్ క్యాచ్ అని చెప్పేసి రాసాను అనమాట. ఈ యొక్క ఫంక్షన్ రాసిన తర్వాత ఈ ఫంక్షన్‌ని మనం ఏం చేస్తాము, యూజ్ ఎఫెక్ట్ హుక్‌లో కాల్ చేస్తాం. ఎప్పుడైనా సరే మీరు జావా స్క్రిప్ట్‌లో గానీ ఎక్కడైనా సరే ఒక ఫంక్షన్‌లో ఒక మెథడ్ రాసామంటే దాన్ని కంపల్సరీ కాల్ చేయాలి. లేకపోతే అది అప్లై అవ్వదు మనకి. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ ఎందుకు వాడామంటే మనకి
యూజ్ ఎఫెక్ట్ ఏం చేస్తదంటే కంపోనెంట్ రెండర్ అయిన తర్వాత మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది వర్క్ అవుతది. అంటే ఇది యూజ్ ఎఫెక్ట్‌లో మనం ఏదైతే మెథడ్‌ని కాల్ చేస్తున్నామో, ఈ యొక్క ఫంక్షన్ కాల్ చేస్తున్నామో అదేమవుతదంటే కంపోనెంట్ మొత్తం రెండర్ అయిన తర్వాత బ్రౌజర్‌లో అప్పుడు ఈ మెథడ్ అనేది కాల్ చేయడం జరుగుతుందన్నమాట. మెథడ్ అనేది కాల్ చేయడం. అందుకని యూజ్ ఎఫెక్ట్‌ని మనము ఇది యూజ్ ఎఫెక్ట్‌లో మనం కాల్ చేస్తామనమాట. ఆ తర్వాత నేను జేఎస్ఎక్స్ ఏం చేస్తున్నానంటే ఒక ఇఫ్ కండిషన్ తీసుకొని అందులో లోడింగ్ ఉంటే మాత్రము ఈ యొక్క జేఎస్ఎక్స్‌ని నేను ఎందుకంటే లోడింగ్‌కి సంబంధించిన జేఎస్ఎక్స్ నేను రెండర్ చేస్తున్నాను. ఒకవేళ మనకి డేటా వచ్చింది, డేటా ఫెచ్ అయింది అనుకున్నప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ యొక్క మ్యాప్ మెథడ్ యూజ్ చేసి డేటాని నేను లిస్ట్ చేస్తున్నానమాట. మ్యాప్ మెథడ్ యూజ్ చేసి. మనకు తెలుసు మ్యాప్ మెథడ్ జావాస్క్రిప్ట్‌లో, అరే మెథడ్స్‌లో ఈ యొక్క యూజర్స్‌లో మన డేటా వస్తది కదా! మనం డేటా ఏం చేస్తున్నాము సెట్ యూజర్స్‌లోకి మనం మూవ్ చేస్తాం. సెట్ యూజర్స్‌లో డేటా ఉందంటే దాన్ని ఎలా వాడుకోవాలా? ఇనిషియల్ స్టేట్‌ని మనం యూజ్ చేసి వాడుకోవాలి. యూజర్స్ అని చెప్పేసి దాన్ని వాడుకోవాలా. కాబట్టి సెట్ యూజర్స్ డాట్ మ్యాప్ అని చెప్పి రాసాననమాట. మ్యాప్ మెథడ్ యూజ్ చేసి డేటాని ఇక్కడ మనము మ్యాప్ చేస్తున్నాము. ఇది లోడింగ్ అయితే లోడింగ్ డేటా కాకపోతే లోడింగ్‌ని, డేటా వస్తే లోడింగ్‌ని రిమూవ్ చేసేసి మనము ఈ యొక్క మ్యాప్ మెథడ్ ద్వారా వచ్చిన డేటాని ఇక్కడ మనం ఏం చేస్తాము రెండర్ చేస్తున్నామన్నమాట. ఇలాగా మనము ఈ యాక్సియోస్ అనే ఈ యొక్క లైబ్రరీ ద్వారా డేటాని ఫెచ్ చేసి ఏపీఐని ఫెచ్ చేసి మనము డేటాని బ్రౌజర్‌లో రెండర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చేసినాం కదా దీన్ని ఈ కంపోనెంట్ మనం ఏం చేసాం ఎక్స్‌పోర్ట్ చేసాం కింద. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ రాసేసి ఎక్స్‌పోర్ట్ చేసాం కదా! ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసామంటే దీన్ని వాడుకోవాలంటే ఏం చేయాలి మనం ఇంపోర్ట్ చేయాలి. ఎక్కడ ఇంపోర్ట్ చేశాను నేను అబౌట్ us డాట్ జేఎస్ఎక్స్ పేజ్‌లో ఫెచ్ యాక్సియోస్ అని చెప్పేసి ఆ కంపోనెంట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ నేను ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ ఈ డేటాని మనం చూపిస్తున్నాం. ఈ యొక్క డేటాని ఇక్కడ చూపించడం కోసం నేనంతా చేశాననమాట. నెక్స్ట్ చూసినట్టయితే మనకి బ్రౌజర్‌కెళ్తే బ్రౌజర్ లోపల మనకి డేటా అనేది ఇక్కడ లోడ్ అయింది. చూడండి అబౌట్ పేజ్ ఇది. అబౌట్ పేజ్ లోపల మనకు డేటా అనేది ఇక్కడ లోడ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఏమైంది మనకి లోడింగ్ అనేది ఇండికేటర్ వచ్చిన తర్వాత మనకి డేటా వచ్చింది. చూడండి నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఫస్ట్ మీకు ఫెచ్ యాక్సియోస్ అని చెప్పి ఫస్ట్ మనకి లోడింగ్ అనేది వచ్చింది. లోడింగ్ అని చెప్పి వచ్చిందనమాట. లోడింగ్ వచ్చిన తర్వాత డేటా రాగానే ఆటోమేటిక్‌గా లోడింగ్ అనేది రిమూవ్ అయిపోయింది. బ్రౌజర్‌లో మనకు డేటా అనేది డిస్‌ప్లే అయిందనమాట. ఇలాగా మనము ఒక యాక్సియోస్ అంటే ఈ యొక్క యాక్సియోస్ అనే ఈ యొక్క లైబ్రరీని యూజ్ చేసి ఈజియర్ అనమాట. చాలా సింపుల్ ఇది. ఈ ఫెచ్ మెథడ్ కంటే కూడా అసైన్ అవైట్ మెథడ్ కంటే కూడా మనకి ఈ యాక్సియోస్‌ని యూజ్ చేసి 2-3 లైన్‌లోనే మాక్సిమం 2-3 లైన్స్‌లోనే మనము డేటాని ఫెచ్ చేసి బ్రౌజర్‌లో రెండర్ చేయగలము. ఇది మనకి యాక్సియోస్ గురించి. మనం ఈ యొక్క ఏపీఐ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ మనం 3 టైప్స్ ఆఫ్ ఏపీఐ హ్యాండ్లింగ్ డేటా ఫెచింగ్‌ని నేర్చుకున్నాం. ఈ మొత్తం ఫస్ట్‌ది ఏంటంటే మన బేసిక్ మెథడ్ మనకి ఫెచ్ మెథడ్ ద్వారా, సెకండ్ వన్ అసైన్ అవైట్ మెథడ్ ద్వారా, థర్డ్ వన్ యాక్సియోస్ ద్వారా. మనకి ఇది ఏపీఐ హ్యాండ్లింగ్‌లో డేటా ఫెచింగ్‌లో 3 మెథడ్స్ అని చెప్పేసి మీకు ఫస్ట్ ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పడం జరిగిందనమాట. అలాగే ఈ 3 మెథడ్స్‌ని మనము విత్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ నేర్చుకోవడం జరిగిందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.